హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఎండతో పని లేకుండా టమాటో నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుంది. ఎక్కువ పని లేకుండా చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అన్నమాట. టమాటోల సీజన్ కాబట్టి టమాటోలతో ఇలా పచ్చడి చేసి పెట్టుకున్నట్లయితే 4 నెలల నుంచి 6 నెలల వరకు ఖచ్చితంగా నిలవ ఉంటుంది. అలానే నేను చూపించిన కొలతలతో ఈ రెసిపీ మీరు ప్రిపేర్ చేసినట్లయితే ఎప్పుడు చేసినా కూడా ఈ పచ్చడి చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో లేట్ చేయకుండా ఈ టొమాటో నిలవ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 1 కేజీ వరకు టొమాటోస్ ని తీసుకోవాలి. ఈ టొమాటోల్ని 1-2 సార్లు బాగా కడిగిన తర్వాత ఇలా తడేమీ లేకుండా నీట్ గా తుడిచేసుకోవాలి. ఎక్కడా కూడా తడి అనేది లేకుండా నీట్ గా తుడిచిపెట్టుకోవాలి. ఇలా తుడిచిన తర్వాత కూడా ఈ టొమాటోల్ని ఆరబెట్టుకోవాల్సి ఉంటుంది. కనీసం గంట పాటైనా సరే ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఈ పచ్చడి కోసం ఇలాంటి నాటు టమాటోల్ని తీసుకోవాలి. ఇవి చూడడానికి ఇలా ఎర్రగా ఉండాలి, అలానే కొంచెం గట్టిగానే ఉండాలి. టొమాటోలు గట్టిగా ఉన్నవి తీసుకుంటేనే టొమాటో పచ్చడి అనేది నిలవ ఉంటుంది. ఇలా టొమాటోల్ని కడిగి తుడిచి తీసుకున్న తర్వాత వీటిని కనీసం గంట పాటు ఫ్యాన్ కింద పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 1 గంట తర్వాత ఈ టొమాటోల్ని కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న టొమాటోలు అయితే 4 పీసెస్ వరకు కట్ చేసుకోవాలి. అదే కొంచెం పెద్ద టొమాటోస్ ఉన్నాయనుకోండి ఇలా 8 పీసెస్ వరకు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మధ్యలో ఉన్న స్టెమ్ పార్ట్ ని ఇలా తీసేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ టొమాటోల్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఒక కడాయిలో మనం కట్ చేసిన టొమాటో ముక్కలన్నీ కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కుక్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటూ ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఈ టొమాటోలు కుక్ అవడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఇది కుక్ అయ్యే లోపు మనం చింతపండుని తీసుకుందాము. ఇక్కడ నేను చింతపండుని 100 గ్రాముల వరకు తీసుకుంటున్నాను. ఈ చింతపండులో ఉన్న గింజలు గానీ లేదంటే నారలు గానీ ఉంటే తీసేసుకుని శుభ్రం చేసుకున్న చింతపండుని మాత్రమే 100 గ్రాముల వరకు తీసుకోవాలి. 1 కేజీ టొమాటోలకి చింతపండు 100 గ్రాముల వరకు పడుతుంది. టొమాటో ముక్కలు కొద్దిగా కుక్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు అలానే 100 గ్రాముల వరకు చింతపండుని కూడా వేసుకుని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. చింతపండు వేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో సాల్ట్ ని వేసుకోవాలి. సాల్ట్ ఇక్కడ 1 కేజీ టొమాటోలకి కరెక్ట్ గా 150 గ్రాముల వరకు రాళ్ళు ఉప్పు పడుతుంది. చెప్పాలి అంటే కరెక్ట్ గా 1/2 కప్ వరకు ఉప్పు పడుతుంది అనమాట. మీరు రాళ్ళు ఉప్పు తీసుకున్నట్లయితే 1/2 కప్ ఫుల్ వరకు రాళ్ళు ఉప్పుని వేసుకోవాలి. లేదు మీరు నార్మల్ సాల్ట్ ని యూజ్ చేస్తున్నారు అంటే 100 గ్రాముల వరకు సాల్ట్ వేసుకోవాలి. అంటే ఇంచుమించుగా 1/2 కప్ కన్నా తక్కువే వేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసేది నిలవ పచ్చడి కాబట్టి ఇలాంటి రాళ్ళు ఉప్పుని వేసుకున్నట్లయితే బాగుంటుంది. సో చింతపండు వేసుకున్న తర్వాత చింతపండు మెత్తబడే వరకు 2 to 3 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో రాళ్ళు ఉప్పుని వేసుకోవాలి. 1/2 కప్ వరకు రాళ్ళు ఉప్పు పడుతుంది. ఉప్పు ఇలా వేసినట్లయితే కరెక్ట్ గా సరిపోతుందండి. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం జారుగా అవుతుంది. లో ఫ్లేమ్ లో ఉప్పు కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉండాలి. మరీ థిక్ గా ఉన్నా కూడా పచ్చడి మరీ గట్టిగా అయిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఈ టొమాటో ముక్కలు చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఈ లోపు ఒక చిన్న పాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మెంతులు మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఫ్రై అవడానికి కొద్దిగా టైం పడుతుందండి. సో ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు చిన్న ఆవాల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మెంతులు ఆవాలు ఒకసారి వేసేసి ఫ్రై చేయకండి. అలా చేసినట్లయితే మెంతులు సరిగ్గా ఫ్రై అవ్వవు. మెంతులు కొంచెం ఫ్రై అవడానికి టైం తీసుకుంటాయి. ఆవాలు తొందరగా ఫ్రై అవుతాయి. మీరు 2 కలిపి ఫ్రై చేయాలి అనుకుంటే మెంతులు వేసుకుని సగం వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. సో ఆవాలు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపళ్ళాడేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఆవాలు కూడా చిటపళ్ళాడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్లా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ పొడిని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఇంకొక మిక్సీ జార్లో ఆల్రెడీ మనం కుక్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి మొత్తం టొమాటో మిశ్రమాన్ని అంతా కూడా వేసేస్తున్నాను. చిన్న మిక్సీ జార్ అయితే 2 సార్లుగా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ పచ్చడి నిలవ ఉండేలా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి మనం ఏది యూజ్ చేసినా, చేతులు యూజ్ చేసినా, టొమాటోలు కట్ చేయడానికి నైఫ్ని యూజ్ చేసినా, లేదంటే చాపింగ్ బోర్డ్ యూజ్ చేసినా, మిక్సీ జార్ యూజ్ చేసినా, లేదంటే
కడాయిని యూజ్ చేసినా, మనం ఏది యూజ్ చేసినా సరే పచ్చడి ప్రిపేర్ చేసినప్పుడు అన్నీ కూడా బాగా పొడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఏ మాత్రం తడున్నా కూడా పచ్చడి అనేది నిలవ ఉండదు. టమాటో ముక్కలన్నీ కూడా వేసుకున్న తర్వాత కారాన్ని కూడా వేసుకోవాలి. పచ్చడికి యూజ్ చేసే కారం అనేది సపరేట్గా ఉంటుందండి. పచ్చడి కారం అనేసరికి కలర్ ఎక్కువ, కారం తక్కువ ఉంటాయి. సో అలాంటి కారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను కారాన్ని 1.5 కప్ వరకు వేస్తున్నాను. ఫస్ట్ ఒక కప్ వేసుకుని నెక్స్ట్ ఇంకొక హాఫ్ కప్ వరకు వేస్తున్నాను. 150 గ్రాముల వరకు కారం వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే ఒక వెల్లుల్లిని తీసుకుని స్కిన్ని పీల్ చేసేసి తీసుకుని ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతిపిండిని కూడా వేసుకుని మూత పెట్టి గ్రైండ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం ఒక వెడల్పాటి కడాయిని తీసుకుని ఇందులో ఆయిల్ వేసుకోవాలి. పచ్చళ్ళకి నువ్వుల నూనె యూజ్ చేసినట్లయితే టేస్ట్ అనేది బాగుంటాయి. నువ్వుల నూనె ఎక్కువ కాస్ట్ అవుతుంది అనుకుంటే వేరుశనగ నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. పచ్చడిని 2 నూనెలే వాడుకోవాలి. అయితే నువ్వుల నూనె కానీ లేదంటే వేరుశనగ నూనె కానీ యూజ్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ నేను 350 ml వరకు వేస్తున్నాను. ఫస్ట్ ఒక కప్పు వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక హాఫ్ కప్ వరకు ఆయిల్ని వేస్తున్నాను. మొత్తం 1.5 కప్ వరకు ఆయిల్ని వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడిగా ఉండాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాతనే స్టవ్ ఫ్లేమ్ని లోకి టర్న్ చేసుకుని తాలింపులు వేసుకోవాలి. తాలింపులన్నీ కూడా వెంటనే వేయాల్సి వస్తుంది. సో అందుకని తాలింపులన్నీ కూడా పక్కనే రెడీగా పెట్టుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోకి అడ్జస్ట్ చేసుకుని ఒక వెల్లుల్లిని బాగా దంచి వేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, 1.5 టేబుల్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, అంటే 3 నుంచి 4 టీ స్పూన్లు వేసుకోవాలి. నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ మినపప్పు, అలానే ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపు సగం వరకు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు కోసం నువ్వుల నూనె యూజ్ చేస్తున్నట్లయితే కడాయిని పెద్దది తీసుకోవాల్సి ఉంటుంది. అలానే ఓపెన్ కడాయిని తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే తాలింపు వేసినప్పుడు పొంగుతుంది కాబట్టి కొంచెం పెద్ద కడాయిని తీసుకోవాల్సి ఉంటుంది. తాలింపు సగం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో 7 నుంచి 8 వరకు ఎండుమిరపకాయలు, అలానే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై చేసేటప్పుడు ఇలా కలుపుతూ ఉండండి. తాలింపు 90% ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఇంగువని కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ తాలింపు వేడిగా ఉండగానే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ పచ్చడి గ్రైండ్ చేసిన తర్వాత కొంచెం థిక్గా ఉన్న తాలింపు వేసిన తర్వాత నూనెలో బాగా కలిసి కన్సిస్టెన్సీ అనేది చూడడానికి లూజ్గా బాగుంటుంది. తాలింపు వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకుని చల్లారిన తర్వాత గాజు సీసాలో కానీ లేదంటే ఎయిర్ టైట్ ప్లాస్టిక్ బాక్స్లో కానీ స్టోర్ చేసుకున్నట్లయితే 4 to 6 months వరకు స్టోర్ ఉంటుంది. ఈ పచ్చడి నిల్వ ఉండాలి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు మనం ఈ పచ్చడికి ఏమైతే యూజ్ చేస్తామో ఇంగ్రీడియంట్స్ కానీ లేదంటే వస్తువులు కానీ లేదంటే మన హ్యాండ్ కానీ ఏది యూజ్ చేస్తామో అవి అన్నీ కూడా బాగా శుభ్రంగా ఉండాలి. అలానే బాగా పొడిగా ఉండాలి. అప్పుడైతేనే పచ్చడి బాగా నిలవ ఉంటుంది. సో చూసారు కదండి, ఇలా నేను చూపించిన కొలతలతో ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసి చూడండి. ఎప్పుడు చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఉప్పు కారం చూపించాల్సిన అవసరం కూడా లేదనమాట, అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ టైంలో టొమాటోస్ అనేవి కొంచెం ఎక్కువగానే అవైలబుల్ ఉంటాయి కదా. సో ఈ టైంలో ఈ టొమాటోలతో ఇలా ఒకసారి పచ్చడి చేసి చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. రైస్లోకే కాదు ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ టేస్టీ టొమాటో పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.